జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెల్లి చెల్లి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకున్నావా? ఛార్జింగ్ బానే ఉన్నట్టుందక్క. ఎందుకలా అడిగారు? నిన్ననే కాదమ్మా, హాస్ రెడీ అయినప్పటినుంచి అందరి దగ్గరికి వెళ్లి మొబైల్స్ అన్నింటికి ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి ఎంకరేజ్ చేస్తుంది. పవర్ పైన జనరేట్ ఉంది కదమంటే నవ్వుకుంటుంది గాని సమాధానం చెప్తే. బాబాయ్ గారు, పవర్ పోతుందో లేదో నాకు తెలీదు గాని తిలోత్తమ అత్తయ్య ప్రాణం అయితే పోతుంది, ఇది ఫిక్స్. నోరు మూసుకోవే, వదిన విన్నదంటే నలిపేయగలదు. సాయంకాలానికి చితి పెట్టించుకునే ఆవిడికి నేనేంటి భయపడేది? నైని, అంతా నువ్వు చేసావు. నేనేం చేశాను పిన్ని? జరిగేది అదే, కానీ అలా జరగకూడదని కోరుకుంటున్నాను. బిళ్ళ ఎగరేసేది నువ్వే, బొమ్మ పడాలో బొరుసు పడాలో డిసైడ్ చేసేది కూడా నువ్వే అయిపోతే ఇక మేం చేసేదేముంది ఇక్కడ? ఎదుర్ నీకెందుకు గోల? అక్కయ్య గారు పోయారు అనుకో, అరేంజ్మెంట్ గురించి ఆలోచించాలిగా. మీరొకరు ఈడ్చి కొడితే ఈజిప్ట్లో ఉంటారు. బాబాయ్ గారిని కొడతావా పిన్ని? నాకన్ని గట్స్ లేవమ్మా, తిలోత్తమ వదిన కొట్టేలా ఉంది అంటున్నా. పిన్ని, ఎవరు కంగారు పడకండి. ప్రాణ నష్టం జరగకుండా కాపాడమని స్వామీజీ వారిని వేడుకున్నాను. కాసేపట్లో వారు మన ఇంటికొస్తున్నారు. ఆయనకి పిండ ప్రదానం చేయడం వచ్చే ఉంటుంది. నీకు పెడతారే సార్థం, అర్థం పర్థం లేకుండా వాగుతూనే ఉన్నావు కదా. అయ్యో దుర్ద పిన్ని, మీకర్థమై చావట్లేదు. నైనీ చెల్లి నాలుకని బయటికి లాగి చూపించాలా? మచ్చ ఎంత పెద్దగా ఉందో, రూపాయి బిల్లంత సైజులో ఉంటుంది. రూపాయి అంటే గుర్తొచ్చింది. బాబాయ్ గారు, మీ దగ్గర రూపాయి ఉందా? ఉందమ్మా, ఇదిగమ్మా. ఏం చేస్తావక్క? అత్తయ్య పోతారో లేదో అని టాస్ వేస్తావా? నువ్వు చెప్పాక అది చావకుండా ఉంటుందా? అది అంటున్నావేంటే, నీకు మూడిందనుకుంటా. ఏమైనా అంటాను, చెప్పుకుంటావా? చెప్పుకోపా. అంతలే, ఆ మాత్రం గడిచి ఉండాలి. అక్క, ముందు ఈ రూపాయి బిళ్ళతో ఏం చేస్తావో చెప్పు. అత్తయ్య టపీమన్నాక ఈ బిళ్ళని నుదుట మీద అతికించాలి. ఆచారం అలాంటిది. ఆస్తుల కోసం చాలా ఫైటింగ్లు పెట్టింది కదా, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్లలేకపోయానని ఆత్మ ఏడవకుండా ఉండడానికి ఈ రూపాయిని శవంతో పాటు సాగనంపాలి. అబ్బబ్బబ్బబ్బా, ఈ దారుణం నేను వెళ్ళాను. అయితే చూడండి పిన్ని, మొబైల్లో ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోమన్నది కూడా ఇందుకే. అత్తయ్య హాహాకారాలు చేస్తూ హరి అనడం అందరి ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. ఇదేమానందమే నీకు? అక్క, నీ ఆనందాన్ని కాస్త అదుపు చేసుకోవడానికైనా ఈ గాయత్రిని కాసేపు పట్టుకో, నేనిప్పుడే వస్తాను. రారా రామ బంగారం. అయ్యో నా బుజ్జికొండ, మనం నానమ్మ చావుని చూద్దాం పద. ఆసనం అన్నట్టు ఎలాగే ఉంది. గాయత్రి, మనం పాట పాడదామా? డాన్స్ చేద్దామా? ఏంటి తల్లి అలా చూస్తున్నావు? నీకు రాదా? నేను నేర్పిస్తానులే. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి అన్నీ వచ్చు నాకు. ఏంటి హాసనక్క, నీ కొడుకు పుండరీనాథాన్ని ఎత్తుకొని ఆడించకుండా దిక్కుమొక్కులేని పిల్లనెత్తుకొని తిప్పుతున్నావే? శిశు, ఒక మాట అనే ముందు నువ్వు కూడా దిక్కులు చూడాలమ్మా, ఎవరైనా వింటారు. వింటే వినని. శాస్త్రిగారు విని మిన్నకుండిపోయారు.
నమస్కారం పెద్దయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. మా చెల్లెలి కుసంస్కారాన్ని మన్నించండి. పర్వాలేదమ్మా. శాస్త్రి గారు శాంతమూర్తులు కాబట్టి ఏమీ అనలేదు, లేదంటే శపించేవారు. ఓ ఏమని? కాలి బూడిదైపోమ్మనా? ఆంటీకి తోడుగా సుమనానా? మీ వెటకారాలు నిజమవ్వచ్చు కూడా. బాబు, శుభమా అని గాయత్రిని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండని నా మనవి. శాస్త్రి గారు, ఇదేనా మీ రాక? అవునమ్మా. అందుకే కాబోలు మీకు తెలియదు. అమ్మా, వారికి తెలీదు. తెలియని నాన్న. మరేం లేదు శాస్త్రి గారు, ఈరోజు నేను కళ్ళు మూస్తా అంట. అయ్యో, అలా అంటారేంటమ్మా? పూర్తిగా విని మీరేమంటారో చెప్పండి. శుభకార్యాలు జరిపించడమే కాదు, కర్మకాండలు చేసే మంత్రాలు కూడా మీకొచ్చనుకుంటాను. నయని అన్నది నిజమే అయితే ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఆ తంతు కూడా జరిపించి వెళ్ళండి. తప్పకుండా తిలోత్తమా. నమస్కారం గురుగారు. పాపను ఉయ్యాల ఊపడం కాదు శాస్త్రి, తిలోత్తమనే పాడి మోపాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.